ఆకాశపల్లె అనే చిన్న గ్రామంలో బాలు అనే 12 సంవత్సరాల బుడతడు ఉండేవాడు. పక్కనే ఉన్న అడవి, పక్షుల పాటలు, మేఘాలు చూసి కలలు కనేవాడు, ఆకాశంలో ఎగిరే కలలు. ఒకరోజు సాయంత్రం అడవిలోకి నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి ఒక వెలుగు చూడగలిగింది. దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అది ఒక మాంత్రిక గుర్రం. నీలిరంగులో మెరిసే శరీరం, వెండి జుత్తు, తెల్లని రెక్కలు. బాలు ఆశ్చర్యపోయాడు కానీ భయపడలేదు. నువ్వు నిజంగా ఉన్నావా అని మెల్లగా అడిగాడు. గుర్రం మృదువుగా అరవడంతో బాలు చెప్పుకోలేని ఆనందంలో మునిగిపోయాడు. గుర్రం వెనుక ఎక్కగానే అది ఎగిరిపోయింది, మేఘాల మధ్యగా, పచ్చని కొండల పైనగా, నక్షత్రాల దారి వెంటగా. గాలిలో ఎగిరే అనుభవం బాలకు జీవితాంతం మర్చిపోలేని స్మృతి అయింది. చివరికి గుర్రం బాలుని తిరిగి గ్రామానికి తీసుకెళ్లి మాయమైపోయింది. బాలు ఆ గుర్రాన్ని మళ్లీ చూడలేదు, కాని ఆ స్వేచ్ఛ అనుభూతి అతని మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది.